నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ అయిపోయే క్యాలీఫ్లవర్ ఫ్రై అండి. ఈ విధంగా క్యాలీఫ్లవర్తో ఫ్రైని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రసంలోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉండి ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నూనెతో ఎక్కువ టేస్టీగా ఉండి ఈ గోబీ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ గోబీ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వాటర్ని వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ నీళ్ళన్నిటినీ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా నీళ్లు బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి 1 మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్యాలీఫ్లవర్ని ఈ వాటర్లో వేసుకొని ఒక 30% ఈ క్యాలీఫ్లవర్ కుక్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 30% కుక్ అయిన తర్వాత వాటర్ అన్నిటినీ ఫిల్టర్ చేసుకొని క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగములు, ఒక దాల్చిన చెక్క, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వీలైనంత సన్నగా చాప్ చేసుకున్నది, అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వలన ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నవి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం వేసిన ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని ఈ ఆయిల్లోనే ఈ క్యాలీఫ్లవర్ని ఒక 5 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే స్పైసెస్ అన్నీ క్యాలీఫ్లవర్కి బాగా పట్టుతాయి. ఇప్పుడు అందులోకి 1 మీడియం సైజ్ టమాటాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ టమాటా పేస్ట్ని ఈ క్యాలీఫ్లవర్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ బాగా పట్టేంత వరకు క్యాలీఫ్లవర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మిరియాల పొడి వేసుకోవడం వలన గోబీ ఫ్రై చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని అందులోకి లాస్ట్లో 4-5 జీడిపప్పులని వేయించుకున్నవి వేసుకోవాలి. అందులోనే గుప్పెడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ అయిపోయే గోబీ ఫ్రై రెడీ. డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా గోబీ ఫ్రైని మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని కొత్తవారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.